సో ఈసారి ఐసీసీ టీ20 వరల్డ్ కప్ అనేది ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభమవుతుందండి. ఇది అందరూ తెలిసిన విషయమే. సో దీనికి సంబంధించి మన భారతదేశం మరియు శ్రీలంక ఈ రెండు దేశాలు కూడా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి ఈసారి ఈ టోర్నమెంట్ కి. అయితే ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఒక ఇష్యూస్ బట్టి ఈ పాకిస్తాన్ అండ్ మరియు ఈ బంగ్లాదేశ్ ఈ రెండు దేశాలు కూడా మన దేశం పైన విషయాన్ని జిమ్ముతూ అంటే మన దేశంలో సక్రమంగా ఈ క్రికెట్ మ్యాచ్ నిర్వహించకుండా చేయాలని చెప్పి దురుద్దేశంతో ప్లాన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి బీజం ఎక్కడ పడిందంటే ఈ కేకేఆర్ ఈ కోల్కతా నైట్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పశ్చిమ బెంగాల్ సంబంధించిన టీము వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిసారి బంగ్లాదేశ్ నుంచి ప్లేయర్స్ తెచ్చుకుంటారు. సో ఈసారి కూడా ఈ బంగ్లాదేశ్ నుంచి ఈ ఐపీఎల్ టీమ్ కి ముస్తఫిజుర్ రెహమాన్ ఈ పేస్ బౌలర్ ని ఐపీఎల్ యాక్షన్ లో పరిచయం చేయడం జరిగింది 2 కోట్లకి. ఇక్కడ వాళ్ళకి కోల్కతా నైట్ రైడర్స్ కి అక్కడ మమతా బెనర్జీ కాబట్టి బంగ్లాదేశ్ కి మమతా బెనర్జీ కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది, అంత తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య కాలంలో జరిగిన ఇష్యూస్ వల్ల అంటే మన భారతీయులని బంగ్లాదేశ్ లో ఊచకోత కోసి చంపేయడం వల్ల అలాగే రాజకీయ అనిశ్చితి వల్ల కూడా మన దేశం ఏం చేసిందంటే సెక్యూరిటీ రీజన్ తోని ఆ యొక్క రెండు దేశాల మధ్య ఒక సంబంధాలు అనేది తెంపుకోవడం జరిగింది అనమాట. కారణం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్. అయితే ఈ కారణం చేత రెగ్యులర్ గానే అన్ని దేశాలకు ఉన్నటువంటి నిబంధనలు ఉపయోగించి ఈ కేకేఆర్ లో ఉన్నటువంటి ఎవరైతే ముస్తఫిజుర్ రెహమాన్ ఉన్నాడో ఆ పేస్ బౌలర్ ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ఇది కామెంట్ ఏంటంటే డెవలప్డ్ ఆల్ అరౌండ్ ది కంట్రీ అంటే ఏ కంట్రీకి సంబంధించి ఏ డెసిషన్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ బీసీసీఐ రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ స్టార్ట్ అయింది పంచాయతీ. ఈ బంగ్లాదేశ్ సంబంధించిన గవర్నమెంట్ ఏం చేసిందంటే మా ప్లేయర్ మీరు ఎట్లా రిలీజ్ చేస్తారని చెప్పేసి వాళ్ళు మనసులో పెట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే ఈ బంగ్లాదేశ్ సంబంధించిన మ్యాచ్లు ఏవైతే ఇప్పుడు భారతదేశంలో ఆడాలో మేము ఆడము, ఎందుకంటే మాకు మా దేశానికి భారతదేశం నుంచి థ్రెడ్ ఉంది కాబట్టి మేము ఆడమని చెప్పేసి ఐసీసీకి ఒక లేఖ రాసింది. అయితే ఇక్కడ ఏంటంటే పాకిస్తాన్ అనేది ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఆసియా కప్ నుంచి కూడా పాకిస్తాన్ కు మనకి వారి ఆపరేషన్ సింధు ద్వారా యుద్ధం జరిగినప్పుడు అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ అనేది ఐసీసీకి నివేదించుకుంది ఏంటంటే మేము ఎప్పటికీ కూడా భారతదేశంలో మ్యాచ్ ఆడమని చెప్పేసి. ఒకవేళ పాకిస్తాన్ కి భారతదేశానికి మ్యాచ్ జరిగితే కనుక ఆ మ్యాచ్ అని కూడా వేరే కంట్రీలో ఉంటే బెటర్, అట్లయితే ఆడతామని చెప్పి చెప్పడం జరిగింది. అది ముందే ఉంది కాబట్టి ఒక కమిట్మెంట్ దాని తగ్గట్టుగా పాకిస్తాన్ కి మన దేశానికి జరగాల్సిన మ్యాచ్లు ఏవైతున్నాయో అవి శ్రీలంకలో పెట్టడం జరిగింది. సో యాక్చువల్ గా ఈ టీ20 అనేది మన దేశం ఒక్కటే అతిథ్యం ఇవ్వాలి, శ్రీలంకతో సంబంధం లేదు. కానీ కేవలం పాకిస్తాన్ వాళ్ళని శ్రీలంకకు మార్చడం జరిగింది అనమాట. అయితే బంగ్లాదేశ్ కూడా ఏం చేసిందంటే మరి పాకిస్తాన్ కూడా అట్లా మీరు ఇచ్చారు కదా మాకు కూడా ఇవ్వండి, మాకు థ్రెట్ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి మేధావులు ప్రపంచ దేశాలకు అన్నిటి తెలుసు చెత్త దేశము వరస్ట్ కంట్రీ టెర్రరిస్ట్ కంట్రీ ఏదంటే ఈ ప్రపంచంలో ఉన్న రెండే 2 దేశాలు పాకిస్తాన్ బంగ్లాదేశ్. ఈ 2 కంట్రీలు చెత్త దేశాలని ప్రపంచం మొత్తం కూడా తెలుసు, ఐసీసీ కూడా తెలుసు, మిగతా దేశాలు కూడా తెలుసు. ఆఖరికి నేనే పెద్ద అని చెప్పుకున్న ట్రంప్ కంపు కూడా తెలుసు. కుక్కకు 4 బిస్కెట్లు వేస్తే విశ్వాసంగా ఉంటాయి కదా, అట్లా 4 బిస్కెట్లు వేసి ఆ 2 కుక్కల్ని పెట్టుకుంటున్న ట్రంప్. అయితే ఈ బంగ్లాదేశ్ అనేది ఐసీసీకి అర్జీ పెట్టుకోవడం వల్ల ఐసీసీ ఏం చేసిందంటే మీరు మ్యాచ్ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు అబ్జెక్షన్ పెడితే మేము ఒప్పుకోము, దీంట్లో మీ సెక్యూరిటీ రీజన్స్ అన్నారు కాబట్టి మీకు ఎటువంటి సాక్ష్యాలు లేవు, ప్రూఫ్స్ లేవు. ఇప్పుడు అయితే భారతదేశం కనుక బంగ్లాదేశ్ లో మ్యాచ్ ఆడితే మీరు చంపేస్తారు, అది తెలుసు, ప్రపంచం తెలుసు. భారతదేశం నుంచి ప్లేయర్స్ పాకిస్తాన్ లో ఆడినా సరే చంపేస్తారు, ఎందుకంటే పాకిస్తాన్ బుద్ధి బంగ్లాదేశ్ బుద్ధి సేమ్ అంతే. ఎందుకంటే తెలుసు రీసెంట్ గా ఆడోడ వచ్చి మన ఆడపిల్లల్ని గుట్టు పెట్టుకుని చెప్పేసి హిందువులు అని చెప్పి మరి చంపిండు, అదే హిందువులు బంగ్లాదేశ్ ఊచకోత కూర్చారు, అది తెలుసు. అలాంటిది మరి అంత సెక్యూరిటీ అయితే మరి మన దేశంలో కూడా చాలా మంది ముస్లిమ్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళంత ధైర్యంగా వస్తున్నారంటే దాన్ని మన దేశ గొప్పతనం. మరి ఇంకో విషయం ఏంటంటే అసలు ఈ బంగ్లాదేశ్ కంట్రీ గానే కాదు, స్టార్టింగ్ లో ఈ పాకిస్తాన్ ఈ తూర్పు పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ ఉంటుంది. ఈస్ట్ పాకిస్తాన్ ప్రజలు మేము పాకిస్తాన్ నుంచి విడిపోతామని చెప్పేసి అప్పుడు పెద్ద వార్ జరిగినప్పుడు పాకిస్తాన్ ఆర్మీ బంగ్లాదేశ్ వచ్చి ఒక్కొక్కరిని వేసి పడేసింది. ఆ టైంలో మన ఇందిరాగాంధీ గారు దయతలిచి బంగ్లాదేశ్ లో ఉన్న జనాల్లో 1 కోటికి పైగా తీసుకొచ్చి మన స్టేట్ లో పశ్చిమ బెంగాల్ పడేసి మళ్ళీ ఆ దేశాన్ని సపరేట్ దేశం చేద్దామని చెప్పేసి ఆ దేశం తరఫున పాకిస్తాన్ తో కొట్లాడి మన దేశ సైనికులను బలి చేసి ఆ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది ఇందిరాగాంధీ గారు. ఈ రోజు బంగ్లాదేశ్ ఒక దేశంగా ఉంటే మన సైనికుల రక్తం వలన బంగ్లాదేశ్ ఏర్పడింది. అలాంటి బంగ్లాదేశ్ ఈ రోజు మన దేశం పైన కాలు దూగుతుంది, మన దేశానికి సంబంధించిన ప్రజలని ఊచకొత్త కోసింది. అది వాళ్ళ బుద్ధి, ఆ ఒక్కర బుద్ధి అనేది ఎప్పటికైనా అట్లా ఉంటుంది. అయితే ఈ సెక్యూరిటీ రీజన్స్ ఎటువంటి ప్రూఫ్స్ లేవు అని చెప్పేసి ఐసీసీ అనేది సో బంగ్లాదేశ్ మ్యాచెస్ ని ఈ వేదికలు అంటే వేరే కంట్రీకి మార్చడానికి నిరాకరించడంతో ఇమ్మీడియట్ గా బంగ్లాదేశ్ అనేది బైకాట్ చేసింది. సరే బంగ్లాదేశ్ బైకాట్ చేయడం వల్ల సరే నీ ఇష్టం, నీ సాగు జావరాబోయి నీకు అంత ఇంట్రెస్ట్ లేకపోతే చెప్పేసి అక్కడ పడేసింది. సో ఈ బంగ్లాదేశ్ పైన ఏవేవి ఆప్షన్స్ ఇవ్వాలో అన్ని కూడా వేసేసింది. సో బంగ్లాదేశ్ ని రీప్లేస్ గా చేస్తూ స్కాట్లాండ్ ని బంగ్లాదేశ్ ప్లేస్ లో తీసుకోవడం జరిగింది ర్యాంక్ వైజ్. సో క్లియర్, ఇక్కడ దాకా బాగానే ఉంది. సో ఈ మధ్యలో ఈ గుమ్మడికాయ దొంగోవడం అంటే భూతాలు జరుపుకున్నట్టుగా ఈ పాకిస్తాన్ సంబంధించినటువంటి క్రికెట్ ఎవరైతే అధ్యక్షుడు ఆ క్రికెట్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఈ మోహిన్ నక్వీ సో వీడు మధ్యలోకి వచ్చేసి నువ్వు బంగ్లాదేశ్ అట్టటే వేస్తూ మా మ్యాచ్ శ్రీలంకలో ఆడుతున్నాం కదా, మరి బంగ్లాదేశ్ కూడా శ్రీలంకలో ఆడిపోవచ్చు అంటే మరి పీకనికి పెట్టారు భారతదేశంలో మ్యాచ్ భారతదేశం కూడా అనొచ్చు కదా, మేము ఆడము బంగ్లాదేశ్ తో పాకిస్తాన్ తో మేము ఆడము, శ్రీలంకలో మేము ఆడమని. ఒక్కసారి కనుక మన భారతదేశం కనుక అంటే అసలు ఐసీసీ టోర్నమెంట్ కాదు, చిన్న క్రికెట్ మ్యాచ్ కూడా జరగదు. ఎందుకంటే ఐసీసీకి వచ్చే ఇన్కమ్ 86% మన దేశం నుంచి వస్తుంది. ప్రపంచంలో
మొత్తానికి కూడా అత్యధిక ఆదాయం ఉన్నటువంటి ఐసీసీకి ఉన్నటువంటి భారతదేశం మాత్రమే. భారతదేశం మ్యాచ్ తిరుగుతూనే ఎక్కువ స్పాన్సర్స్ ఉంటాయి. భారతదేశం మన టీం ఎక్కడ ఉంటేనే అక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. భారతదేశం కనుక మేము మ్యాచ్ ఆడడం కనుక భారతదేశం బైకాట్ చేస్తే ఇలా అసలు ఎవరు క్రికెట్ ఉండదు అసలు భూమి మీద. అదే పరిస్థితి. ఎందుకంటే దాదాపు 90% ప్రజలు కూడా మన దేశంలో క్రికెట్ మ్యాచ్ చూసే వాళ్ళు ఉంటారు ఎక్కువ. ఐసీసీకి వచ్చే ఇన్కమ్ కూడా దాదాపుగా అదే. కానీ ఇప్పుడు ఉన్న వీళ్ళకి ఏంటంటే ఈ మూర్ఖులు కదా, వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి దేశం అయిపోయినా పర్లేదు, ప్రజలు అయిపోయినా పర్లేదు, ఎవడైనా పర్లేదు. నా కొడుకులు ఈరోజు చెత్తనా కొడుకు, ఆడ చెత్తనా కొడుకు, ఈ 2 చెత్తనా కొడుకులు కలిపి ఈ చెత్తనా కొడుకుల మధ్యలో మనం ఉన్నాం. ఎందుకంటే మన మనోదులేటి కనుక పాత పాలకులు చేసిన పాపాలన్నీ ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది అదనమాట. అయితే ఏంటంటే వీళ్ళు ఎట్లయినా సరే భారతదేశాన్ని ఎట్లా కూడా వీకలే అనుకోండి, పీకేది ఏం లేదు వచ్చి కూడా వీకలు ఊరు మనది. కానీ మనం తలుచుకుంటే కనుక ఏ టీంని పీకేమంటే ఆ టీంని పీకే సత్తా మనకు ఉంది. రుద్ర బాబా అంటే పీకే సత్తా కూడా మనకు ఉంది, మన దేశానికి ఉంది కూడా. అయితే ఏంటంటే ఈ ముసలి కనేది కాదు అంటే వంక ఏ వంకర అంటే కాలం కంటారు కదా. ఇప్పుడు వంక బంగ్లాదేశ్ అట్లా తీసేస్తారు, మీరు ఐసీసీ 1 వేలో పోతుంది ఏదో చెప్పి దిక్కుమాల దంద పెట్టి నేను బైకాట్ చేస్తా అని చెప్పేసి చిన్న ఒక అంటే మేము గవర్నమెంట్ తో మాట్లాడి మా ప్రైమ్ మినిస్టర్ ఆడు లఫ్డ్ గాంతో మాట్లాడి మేము నిర్ణయం తీసుకుని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. అయితే ఇమ్మీడియట్ గా ఐసీసీ ఏం చేసిందంటే నువ్వు పబ్లిక్ వచ్చి బాగానే చెప్తున్నావు రా భయ్, చెప్పడం కాదు నీ దమ్ముంటే నువ్వు లెటర్ రాసి మాకు అఫీషియల్ గా మాకు అనౌన్స్మెంట్ చేయి ఐసీసీకి మేము బైకాట్ చేస్తున్నామని చెప్పేసి. దమ్ము లేదు. ఇడు మోహిన్ నక్వీ కూడా అన్నాడు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఒక 2 days కాగానే మళ్ళీ 15 members ప్లేయర్ ప్రకటించేసి మళ్ళీ మేము డిసిజన్ తీసుకోవాలి ఇంకా తీసుకుంటామని చెప్పి మళ్ళీ ఒకవేళ పాకిస్తాన్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే ఒకవేళ కనుక T20 వరల్డ్ కప్ ని బైకాట్ చేస్తాను అనుకున్నాం. మరి ఐసీసీ తీసుకునే చర్యలు ఏంటి? ఒకటి, ప్రతి కంట్రీకి అంటే ప్రతి క్రికెట్ టీం ఉన్న కంట్రీకి ప్రతి సంవత్సరం వార్షిక ఆదాయం అనేది ఉంటుంది. ర్యాంక్స్ బట్టి వాళ్ళ ప్లేయర్ల యొక్క ప్రతిభను బట్టి ప్రతి కంట్రీ కూడా వార్షిక ఆదాయం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఐసీసీకి వచ్చే ఆదాయం ఐసీసీ ఎక్కడ చేస్తారంటే ఈ స్పాన్సర్ ద్వారా, బైలాటరల్ సిరీస్ ద్వారా ఇట్లా ఐసీసీకి ఇన్కమ్ వస్తే ఇన్కమ్ అనేది స్ప్రెడ్ చేస్తుంది. దాంట్లో హైయెస్ట్ అయితే మనకే అనుకోండి 1900 పైన కోట్లు మన దేశానికి ఉంటుంది. ఎందుకంటే మనదే పెద్దది ఇన్కమ్ సోర్స్ కాబట్టి మనకి ఎక్కువ వస్తే షేర్. ఆ లెక్క చూస్తే పాకిస్తాన్ కి 319 కోట్లు వస్తాయి. దాని తర్వాత బంగ్లాదేశ్ ఉంది. అసలే బిచ్చప్ దేశం అది. ఈ 319 కోట్లు కూడా నువ్వు బైకాట్ చేస్తే అది కూడా కట్ చేస్తాయి ఐసీసీ. దీనికి తోడుగా మీరు పెట్టే ప్రీమియర్ లీగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పీపీఎల్ ఉంటుంది కదా, అదే పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్స్ ఉంటాయి కదా, మన ఐపీఎల్ విషయం పెట్టారనుకోండి వాళ్ళు. సో దానికి సంబంధించి మీరు ఏమైనా వేరే ప్లేయర్ కనుక పెట్టుకోవడానికి వీల్లేదు వేరే కంట్రీస్. మనం ఎట్లయితే వేరే కంట్రీకి సంబంధించిన ప్లేయర్ మనం ఆప్షన్ కొనుక్కుంటాము, పాకిస్తాన్ లో ఆడడానికి ఏ ప్లేయర్ కూడా మేము ఎన్ఓసీ ఇవ్వము, నో ఆప్షన్ సర్టిఫికేట్ ఇవ్వము అంటే ఆడడానికి వీల్లేదు అని చెప్పి అదొక కండిషన్ పెట్టబోతుంటే తెలుస్తుంది. మూడో కండిషన్ ఏంటంటే ఇక క్రికెట్ కథం సింపుల్. మీరు మీ దాంట్లో గిల్లుకొని పట్టుకొని మీరు కొట్టుకొని రావాలి. మీరు ఏ దేశంతో క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వీల్లేదు, మీకు రైట్స్ కూడా లేవు. ఏ దేశం ఆడదు మీతోటిగా. కాకపోతే ఈ శతకాడు ఆ శతకాడు ఈ నెంబర్ 2 శతకాలు మీరు ఆడుకోరు, మీకు సంబంధం లేదు, ఐసీసీ నుంచి మీరు అవుట్ అని చెప్పేసి మూడో కండిషన్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ కి బైకాట్ చేయడానికి కారణమే లేదు. అరే బంగ్లాదేశ్ వాడు చెప్పిండు ఇప్పుడు మన దేశం పోయి బంగ్లాదేశ్ ఆడితే మన అబ్జెక్షన్ పెట్టొచ్చు, ప్రపంచ దేశంలో ఒప్పుకుంటా ఉంటారా పోయి మీ దేశ పోలను ఆ దేశ పోలు చంపేస్తారా. కానీ వేరే దేశ పోలు వచ్చి మన దేశంలో ఆడితే మనం సెక్యూర్ ఉంటాం. అప్పటి నుంచి వస్తున్న ఒక సాంప్రదాయం, శత్రువునైనా సరే ప్రేమించాలన్నట్టుగా. ఎందుకంటే మన దేశంలో సేఫ్ ఎవరికైనా సరే. కానీ వీళ్ళు ఏంటంటే దొంగ నాటకాలు. ఇప్పుడు ఏంటంటే ఈ భారతదేశాన్ని మన దేశాన్ని అప్రతిష్ట పాలు చేయాలి. ఈ ఐసీసీ ఇప్పుడు ఆతిథ్యం ఇస్తుంది కాబట్టి ఎట్లా క్లమ్స్ చేయాలి, గబ్బు చేయాలి అని చెప్పేసి అంత నాటకాలు అన్ని ఈ బంగ్లాదేశ్ ఇది. సార్ బంగ్లాదేశ్ అయిపోయింది, దాని స్కాట్లాండ్ రీప్లేస్మెంట్ చేసి ఓడిపోయింది, దాని సంగతి చూసుకున్న తర్వాత మరి ఏంటి నొప్పి ఏంటంటే ఎట్లా ఇప్పుడు భారతదేశానికి ఆతిథ్యం ఇవ్వద్దు. మరి అదే కనుక భారతదేశం నేను ఆడిన పాకిస్తాన్తో, నేను ఆడిన బంగ్లాదేశ్తో, నేను ఆడిన శ్రీలంకలో అని చెప్పేసి ఒక్కసారి కనుక మన ఇండియా కనుక ఐసీసీ నుంచి బయటకు వస్తే మాత్రం కుప్ప ఊలిపోతాయి ఐసీసీ. అసలు క్రికెట్ ఉండేది, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రికెట్ ఉండేది ప్రపంచంలో. ఈ అత్యధికంగా క్రికెట్ చూసే జనాభా ఎక్కడ ఉంటే మన దేశమే. భారతదేశాన్ని కాదని ఐసీసీ ఏ నిర్ణయం తీసుకోలేదు. ఓపెన్ చెప్పాలంటే భారతదేశాన్ని కాదని కూడా ఏ కంట్రీ కూడా అపోజ్ చేయలేదు, ఒక్క ఈ చెత్త దేశాలు తప్పితే. అయితే ఈ మధ్య న్యూస్ ఏంటంటే పాకిస్తాన్ బైకాట్ చేస్తుంది అని చెప్పేసి. పాకిస్తాన్ బైకాట్ చేయడానికి కారణం ఉంది. ఎందుకంటే రీసెంట్ గా మన రీసెంట్ గా ఒక న్యూజిలాండ్ తో సిరీస్ తెలుసు, మన వాళ్ళు ఎట్లా తుక్కు రేగొట్టు తెలుసు. ఒకవేళ పాకిస్తాన్ కనుక T20 మ్యాచ్ ఆడినా సరే ఫస్ట్ గ్రూప్ స్టేజ్ లోనే ఇంటికి పోతుంది. ఎందుకు పనికిరాదు మ్యాచ్ అది. పాకిస్తాన్ తెలుసు, పాకిస్తాన్ కూడా ఆడి ఇజ్జత్ ఎందుకు కొట్టుకోవాలి, ఏదో వంక పెట్టుకుని బయటికి రావాలి అని చెప్పేసి ఆలోచిస్తుంది అంతే. అది ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్క మేధావి తెలుసు. బంగ్లాదేశ్ ఆల్రెడీ తోక ముడిచింది. బంగ్లాదేశ్ కారణం కూడా అదే. అరే ఆయన మనం భారతదేశం ఉన్న రోజు మనం కప్పు కాదు కదా, దాని ఈక కూడా మనం బీగలేము, ఏదో వంక పెట్టుకుని బయటకు వస్తే బెటర్ అని చెప్పేసి వాళ్ళు పక్క జరిగిండు. సేమ్ ఈడు వాడు తుత్తుకోట్లు కాబట్టి ఈడు కూడా అంతే. ఏమో భారతదేశం ఉందంటే దాన్ని మనం ఏం చేయలేము, దాన్ని కనీసం ప్రపంచ కప్ చూడలేము, అట్లా చేస్తుంది భారతదేశం అని చెప్పి వీని కూడా తెలుసు. మన స్ట్రెంత్ ఏంది, మన టీం ప్లేయర్లు సత్తా అయింది అనేది ప్రతి ఒక్కరు తెలుసు. ఆడిన గ్రూప్ స్టేజ్ లోనే దుబ్బేస్తారని కూడా వాని కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు ఏదో ఒక వంక పెట్టుకుని బయటకు వెళ్ళాలి అంతే. కానీ ఒకవేళ బయటకు వెళ్తే మాత్రం ఆదాయం పోతుంది, అన్ని పోతాయి, గత వనకాల్సిందే. ఇప్పటికైతే మరి ఫ్రైడేను అంటే February 2 31 వరకల్లా నిర్ణయం చెప్తామని చెప్పింది. కానీ నిర్ణయం లేదు. ఆల్రెడీ 15 members తో సంబంధించిన టీం లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది పాకిస్తాన్ ఆడతామని. ఎందుకంటే మనకి క్రికెట్ కాదు ముఖ్యం, మనకి దేశం ఇజ్జత్ కాదు ముఖ్యం. అదే పైసలు వస్తున్నాయి కదా, ఇప్పుడు తలావంతో ఇంత వంచుకోవాలి. ఆడు పేరు ఆర్మీ చీఫ్ ఆడు కూడా ఈ ప్రెసిడెంట్
ప్రెసిడెంట్ గాడు ఒకడు, ఈ నక్క గాడు ఒకడు, వీళ్ళందరూ పంచుకోవాలి ఉన్న పైసలని. జనాలు ఎటువైనా వాళ్ళకి సంబంధం లేదు. సో అందుకోసమనే వాళ్ళు ఏదో ఆడతారు పోరాయన అని చెప్పేసి ఈ బిచ్చగాళ్ళు ఆ బిచ్చగాళ్ళు అందరూ వచ్చి ఆడతారు ఖచ్చితంగా. అదనమాట ఏంటంటే ఇప్పుడు కేవలం మన దేశం ఆతిథ్యం ఇస్తుంది కాబట్టి ఇదంతా తిరుగుతుంది అనమాట. దానికి సంబంధించిన మేధావులు కూడా చాలా రకరకాల మాట్లాడుతున్నారు. ఎవరి మాట అది ఎవరి కథ అది. ఎప్పటికైతే ఎటువంటి నిర్ణయం రాలేదు. ఒకవేళ పాకిస్తాన్ పోయినా పీకేదేం లేదు, బంగ్లాదేశ్ పోయినా పీకేదేం లేదు. బ్రాడ్కాస్ట్ కి ఎవరికి ఏం నష్టమేం లేదు. దానివల్ల వచ్చే ఐసీసీ కూడా వచ్చే నష్టం లేదు. మన ఇండియా న్యూజిలాండ్ ఆడితేనే కొన్ని కోట్ల ఆదాయం వచ్చింది. మన ఈ బయలాటరల్ సిరీస్ లో T20 మ్యాచ్ కొన్ని కోట్ల ఆదాయం వచ్చింది ఐసీసీకి. పాకిస్తాన్ సంబంధం లేకుండా న్యూజిలాండ్ తో ఆడితేనే. అంతకుముందు వన్డే మ్యాచ్ ఆడితే కూడా కొన్ని కోట్లు వచ్చింది. నష్టపోయేది బంగ్లాదేశ్, పాకిస్తాన్. క్రికెట్ అంతా మీకు ఆ దేశంలో క్రికెట్ అంతమైపోయినట్టే. బంగ్లాదేశ్ లో ఉన్న క్రికెట్ ప్లేయర్ అయితే ఇప్పటికైతే సేవ్ క్రికెట్ అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ చేస్తున్నారు సోషల్ మీడియా ద్వారా. అది ఎవరికి అవసరం లేదండి. ఎవరికి పోతే వాళ్ళకి అవసరం. ఇప్పటికైతే పాకిస్తాన్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. గట్టిగా మాడితే వాళ్ళు ఏం పోడు. పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ పాకిస్తాన్ ఖచ్చితంగా ఆడాల్సింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.